అందరికీ నమస్కారాలు. ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గం మొత్తం పైన శ్రీరామరెడ్డి వాటర్ బంద్ అయిపోయింది. దానికి కారణం ఈ ప్రభుత్వం. ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే మంత్రిగా ఉంది, ఎంపీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. అధికార పార్టీ కార్మికులు 130 మంది కార్మికులకు 4 నెలల జీతాలు ఇవ్వలేదు. కాంట్రాక్టర్ బిల్లు చేసుకున్నాడు, అతన్ని టర్మినేట్ చేశామని చెప్తున్నారు. కానీ ఇంతవరకు కొత్త కాంట్రాక్టర్ని పెట్టారు. కొత్త కాంట్రాక్టర్ ఇప్పటి నుంచి ఇస్తామంటున్నారు, కానీ పాత కాంట్రాక్టర్కి సంబంధించిన డబ్బుల గురించి మాట్లాడలేదు. కార్మికులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, దాదాపు ₹1 కోటి డబ్బులు మాకు ఇవ్వాలి, కాంట్రాక్టర్ ఎగ్గొట్టాడు, మాకు న్యాయం చేయండి అని అధికారులు పదే అడుగుతున్నారు, కానీ న్యాయం చేయలే. కానీ ఈరోజు కార్మికులు శాంతియుతంగా నిరాహార దీక్ష కార్యక్రమం నిరసన చేస్తూ ఉంటే వాళ్ళను పోలీసులు వచ్చి బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దౌర్భాగ్యం. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదనడానికి ఇంతకంటే అర్థం లేదు. బాధితులపైన చట్టం వస్తుంది, కానీ బాధింపబడేలపైన రాలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. అందుకు ఇక్కడ ఏసీ గారు వచ్చారు. ఏసీ గారిని అడిగినప్పుడు మేము 15 రోజుల్లో డబ్బులు ఇస్తాం, కార్మికులు న్యాయం చేస్తాం, నీళ్ళు ఇస్తామని చెప్పారు. కానీ తప్పు చేసినటువంటి కాంట్రాక్టర్ని అరెస్ట్ చేయకపోవడం, కాంట్రాక్టర్కి అధికారులు రాజకీయ పార్టీ నాయకులు మద్దతు పలకడం చాలా దౌర్భాగ్యం. ఖచ్చితంగా దీనిపైన తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది. కార్మికులు జీతాలు ఇచ్చే విషయము కానీ కాంట్రాక్టర్ని అరెస్ట్ చేసే వరకు, కార్మికులు జీతాలు ఇచ్చే వరకు నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వాలి అనేది మా ప్రధాన డిమాండ్. ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు, ఎంపీ గారే ₹1 కోటి స్వాహా చేసినటువంటి కాంట్రాక్టర్ని వెనకేసుకొని వస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళ తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, పోలీసులు వచ్చి వాళ్ళని బెదిరించి స్టేషన్కి లాక్కెళ్తున్నారంటే ఇంత దౌర్భాగ్యం అనేది మన కళ్ళ ముందు జరుగుతోంది. ఇటువంటి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జరగకూడదు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడేకి తెలుగుదేశం పార్టీ ముందుంటుంది. కార్మికుల జీతాలు వచ్చే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది. నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చే వరకు శాంతియుతంగా పరిష్కారం చేసి నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఎస్సీ గారిని కోరాం. ఎస్సీ గారు హామీ ఇచ్చారు, 15 రోజుల్లోపు పరిష్కారం చేస్తామన్నారు. అందుకు మేము సమ్మతిచ్చాం. 15 రోజుల తర్వాత ఇవ్వకపోతే పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్మికులు మద్దతుగా పనిచేస్తుంది. నీళ్ళంత అవసరం, భోజనం కూడా అంత అవసరం. అధికారులు వచ్చి ఇదమ్మా ఇది ప్రాబ్లం ఉంది, ఇది వస్తే మేము కూడా కమిట్మెంట్ శ్రీరామరెడ్డి వాటర్ సప్లై దాంట్లో 130 మంది వాటర్ వర్కర్స్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే మేము వాళ్ళకి సంఘీభావం వచ్చాము.